హాయ్, అందరికీ నమస్కారం. మేము వెళ్తున్నాము చందు వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ డేకి. చందు ఆఫీస్ మారినప్పుడల్లా ఒక్కొక్క కంపెనీలో ఫ్యామిలీ డే వెళ్ళడం అంటే నాకు కొంచెం ఇష్టమే. ప్రతి ఫ్యామిలీ డే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చందు ఇద్దరు ఒకటే ఆఫీస్ అవ్వడం వల్ల చెల్లె తరపున మా అమ్మ నాన్నలు, చందు తరపున మా అత్తగారు ఫ్యామిలీ అందరూ వెళ్ళడం, అందులో మా మ్యారేజ్ అయిన కొత్తలో కాబట్టి అలా ఇటు సైడు అటు సైడు అందరూ ఉండడం చాలా స్పెషల్ నాకు. మొదటి ఫ్యామిలీ డే నుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీ డేస్ జరుగుతున్న కల్చర్స్లో డిఫరెన్స్ చెప్తాను, వింటూ ఉండండి. మొదటిసారి వెళ్ళినప్పుడు ఎలా ఉండేదంటే, అప్పటి కలీగ్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ వస్తే చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని పరిచయం చేసుకొని వీళ్ళు మా వాళ్ళు అని షో చేసుకోవడం ఇష్టపడేవాళ్ళు. అండ్ రెండోసారి మేము జైపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త కల్చర్ అంతా, మాకు డిఫరెంట్ కల్చర్స్ ఉండడం అదొక వెరైటీ మాకు. అండ్ మేము సౌత్ నుంచి అవడం వల్ల అప్పుడు సౌత్ వాళ్ళంటే అక్కడ తక్కువ మందే, అలా అయ్యేసరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ మాకు చూపించడం వల్ల అంతా, ఓ వీళ్ళు చందు వాళ్ళ ఫ్యామిలీ, బాబు చిన్నవాడు, ఒక స్పెషల్ అటెన్షన్. రియల్గా స్పెషల్ అటెన్షన్ ఉంటే ఎంత క్రేజ్గా అనిపిస్తుంది కదా. ఎలా అంటే దూరం నుంచి వచ్చామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళలాగా మమ్మల్ని ట్రీట్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చెప్పాలంటే పెద్ద యాంఫీ థియేటర్ ఉండే, ఫ్యామిలీస్ అందరూ అక్కడ ఉండగా పెద్ద ఈవెంట్ జరగడం వల్ల ఫ్యామిలీస్ మధ్య బాండింగ్ ఏర్పడింది. ఇక్కడ మేము రీచ్ అయ్యాము చందువాల ఆఫీస్ దగ్గర. మీరు గమనిస్తూ ఉండండి, డ్రమ్స్ చప్పుడు వినొస్తుంది కదా. ఇట్స్ అ వెల్కమింగ్ ఫర్ ఫ్యామిలీస్. ఈవినింగ్ వరకు డిఫరెంట్ స్లాట్స్లలో ఫ్యామిలీస్ వస్తూనే ఉన్నారు, ఎవరి స్లాట్స్లో వాళ్ళు అన్ని స్లాట్స్ అయిపోయే వరకు కూడా ఆ డ్రమ్స్ అలా వాయిస్తూనే ఉన్నారు. ఎంత పవర్ అండ్ స్టామినా ఉండాలి కదా. అలా చందు నాకు 2 days బ్యాక్ అనుకుంటా ఫ్యామిలీ డే కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అన్నారు, కానీ అసలు నాకు గుర్తుకు లేదు, వెళ్తామో లేదో కూడా అనుకోలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. పొద్దున్న లేచిన తర్వాత ఏం వండాలా అని ఆలోచిస్తున్నా. ఈలోపు చందు ఫ్యామిలీ డేకి వెళ్దామా అంటే, ఇంకా అప్పటిదప్పుడు అంటే అందరం లేట్గా లేచాము, మాకు ఇచ్చిన స్లాట్ వరకు మేము రీచ్ అవ్వాలి కదా, ఇంకా టకటక రెడీ అయ్యి వెళ్ళిపోయాము. ఆకలి కూడా వేసింది. వెళ్ళగానే అలా స్టార్టర్స్ చూసేసరికి అమ్మాయ్య అనుకున్నాం. మిగిలిన విషయాలు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బై బాయ్.